నమస్తే అండి, నేను రజాక్. సమాజంలో భయంకరమైన దారుణాలు. రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఆత్మహత్య చేసుకుంది ఒక పెళ్లి కూతురు. సో ఈ వింతలన్నీ కూడా నార్త్ స్టేట్స్ లో భయంకరంగా జరుగుతాయి అనమాట. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది. ఏమంటే ఒక వారంలో పెళ్లి ఉందనగా ఆ అల్లుడు గారు అత్తని తీసుకుని పారిపోయినాడు అనమాట. ఆ అత్తగారు కూడా నాకు ఈ అల్లుడే కావాలి, నాకు ఉన్న మొగుడు వద్దా అంటది, ఎందుకంటే నా మొగుడు తాగుపోతాడని చెప్పేసి. సో ఇది కథ అక్కడ. ఇప్పుడు వ్యవహారం వస్తే కనుక వివాహం ఒక రోజు ముందు వరుడు పెట్టినటువంటి ఒక కండిషన్తో ఆ పెళ్లి కూతురు అయితే ఆత్మహత్య చేసుకుంది. ఇంచుమించు చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. మన సమాజంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. అందుకే పెళ్లి నిశ్చయం జరిగిన తర్వాత ఏదైనా కారణాల వల్ల ఆగిపోతే అది చాలా అమర్యాదగా భావిస్తారు. కానీ అంతకంటే ముఖ్యం వ్యక్తుల జీవితానికి సంబంధించిన అంశం అని చెప్పేసి అందరూ గుర్తుంచుకోవాలి. అయితే సమాజంలో తమకు అవమానం జరిగినట్టు భావించి కొందరు ఆవేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. మరి ముఖ్యంగా పెళ్లిళ్ల తంతు. ఇది వచ్చేసి పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే అదో శనాని, అదో దురదృష్టం అని చెప్పేసి, ఇంకా అమ్మాయికి లేదంటే అబ్బాయికి పెళ్లి జరగదని చెప్పేసి ఇంకా రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళలో డిప్రెషన్ పోయే వాళ్ళు పోతారు, ఆ తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి పంచాయతీ ఇప్పుడు జరిగిందనమాట. దీనికి సంబంధించి చూస్తే కనుక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా నగరానికి చెందినటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఒక 27 ఏళ్ల అమ్మాయి. సో ఆ అమ్మాయికి వివాహ నిశ్చయమైంది. లెక్క ప్రకారం ఏప్రిల్ 16, 2025 ఈ పెళ్లి జరగాల్సి ఉంది. వెంటనే పెళ్లి జరగాలని చెప్పేసి ఇరు కుటుంబ సభ్యులు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 18 ముహూర్తం అయితే పెట్టుకున్నారు. 16వ తారీఖు చూసుకున్నారు, మాట్లాడేసుకున్నారు. 18వ తారీఖున పెళ్లి పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏప్రిల్ 17న ఈ వరుడు ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి 26 ఏళ్ల వయసు అంట. సో ఈ అబ్బాయి వచ్చేసి నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి కరాఖండిగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. వారంతా తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి నచ్చ చెప్పారు. పెళ్లి చేసుకో, ఎలాగో వచ్చింది కదా వ్యవహారం ఇక్కడ దాకా అని చెప్తే అబ్బాయి వినలేదు. పైగా పెళ్లి కూతురు తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పేసి అబ్బాయి క్లియర్ గా చెప్పేశాడు. అందరు తాగలేదు. కావాలంటే ఎవరైతే ఆ అమ్మాయి ఉందో పెళ్లి కూతురు ఉందో ఆ పెళ్లి కూతురు చెల్లిని పెళ్లి చేసుకుంటా తప్ప పెళ్లి కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నేను చేసుకోనని చెప్పేసి తెగేసి చెప్పాడు అనమాట. అయితే ఇది విన్న ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు అంతా కూడా షాక్ అయినారు. అప్పటికే పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేశారు. కళ్యాణ మండపం బుకింగ్, వంట ఏర్పాట్లు అన్ని సిద్ధం చేశారు. పైగా బంధువులందరికీ కూడా చెప్పేశారు అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి బాధపడుతున్న నేపథ్యంలో తన పెళ్లి రద్దు అయిపోయిందని చెప్పేసి ఆ యువతి ఎవరైతే ఉన్నారో పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసుకొని విషం తాగిందనమాట. మన విషం ఎవరు తెచ్చిచ్చారు ఆ టైంకి. సో దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు బద్దలు కొట్టినారు. ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లినారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స అయితే తీసుకుంటుంది. కానీ ఒకవేళ బతికి వస్తే మళ్లీ ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి చెప్తుందట. తనకు జీవితం మీద ఆసక్తి లేదని ఏడుస్తూ చెప్తుందట. దీంతో ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి తండ్రి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశాడు. వరుడు పెళ్లికి ఒక రోజు ముందు ఫోన్ చేసి వివాహం రద్దు చేసుకున్నాడని, తమ పరువుకి భంగం కలిగిందని, తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు మీద ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్ లో. ఇక పోలీసులు వచ్చేసి ఎవడైతే ఆ పెళ్లి కొడుకు ఉన్నాడో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా పోలీస్ స్టేషన్ పిలిచారు, విచారణ చేశారు. వారు ఇంకొక విషయం చెప్పారు. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ వచ్చిందన్నమాట మధ్యలో. ఏమంటే ఈ పెళ్లి కూతురు ఎవరైతే ఉందో, ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఈమెకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందట. ఆ విషయం ఈ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి కొడుక్కి తెలిసిందట. సో దీంతో మనోడు ఏం చేసినాడు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను కాబట్టి ఎవరైతే ఆమె చెల్లి ఉందో, ఆమె చెల్లికి పెళ్లి కాలేదంట, ఆమె చెల్లి ఎవరైతే ఉందో ఆమె చెల్లిని పెళ్లి చేసుకుంటారని చెప్పేసి చెప్పాడు అనమాట. అయితే ఏంటంటే ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ మొదటి పెళ్లి అయిందని చెప్పేసి ఆ పెళ్లి కొడుకు చెప్పినా, కుటుంబ సభ్యులకు చెప్పినా, వాళ్ళంతా కూడా ఒకే చెప్పారు. తీరా రేపు పెళ్లి అనగా ఈ రోజు వద్దని చెప్పేసి ఫోన్ చేసి చెప్పినాడు. అయితే నా చిన్న కూతురుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పినాడు. సో అందుకోసం చెప్పేసి నా పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెట్టారు. సో ఈ విధంగా రేపు పెళ్లి అనగా ఈ రోజు ఇలాంటి తంతు జరిగిందనమాట. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ లో జరిగింది.